తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చర్లపల్లి విజయశాంతి రెడ్డి ఫ్యామిలీ సూసైడ్ కేసులో మిస్టరీ వీడింది. తన ఇద్దరు పిల్లలతో కలిసి విజయశాంతి రెడ్డి చర్లపల్లి ఘట్కేశ్వర్ మధ్య గూడ్స్ ట్రైన్ పట్టాలపై సూసైడ్ చేసుకోగా ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకుని విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లోనూ విచారించిన పోలీసులు చివరికి ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించారు. డిప్రెషన్ కారణంగానే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకుందని పోలీసులు తెలిపారు. ఇంటర్ చదువుతున్న పిల్లలు చేతనారెడ్డి, విశాల్ రెడ్డిలను విజయశాంతి రెడ్డి పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకుందని అన్నారు. దీంతో తల్లి చెప్పినట్లే వారు నడుచుకునేవారిని, తాను చనిపోతే పిల్లలు ఒంటరవుతారనే కారణంతోనే వారిని కూడా ఆత్మహత్యలుగా చేసుకునేలా ఒప్పించిందని తెలిపారు. కాగా డిప్రెషన్ కు గల కారణాలపై లోతుగా ఆరా తీస్తున్నట్లు వారు వెల్లడించారు. త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతామని చెప్పారు. ఉప్పల్ రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన విజయశాంతి రెడ్డి, సురేందర్ రెడ్డి దంపతులు. సురేందర్ రెడ్డి ఉద్యోగరీత్యా దుబాయ్లో ఉంటుండగా పిల్లలు చేతనారెడ్డి, విశాల్ రెడ్డి ఇంటర్ చదువుతున్నారు. భర్త దూరంగా ఉండడం, విజయశాంతి రెడ్డి సైతం ఓ ప్రముఖ ఐటీ సంస్థల ఉద్యోగి కావడంతో పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. విజయ్ మాత్రం రాఘవేంద్ర నగర్ లో తల్లితో కలిసి ఉంటున్నారు. జనవరి 30న రాత్రి సమయంలో ఇద్దరు పిల్లల్ని హాస్టల్ నుంచి తన కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్ కు తీసుకువెళ్లింది. ఆ తర్వాత కారును పార్క్ చేసి పార్కింగ్ స్లిప్ పై ఇక బ్రతకారం లేదు అని సూసైడ్ నోట్ రాసి రైల్వే ట్రాక్ పైకి చేరుకున్నారు. అనంతరం కొద్దిసేపట్లోనే ఓ గూడ్స్ ట్రైన్ కింద పడి ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. వాళ్లు రైల్వే ట్రాక్ పై తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ముగ్గురి ఆత్మహత్యలు కలకలం రేపాయి. విజయశాంతి రెడ్డికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు, కుటుంబ సమస్యలు కూడా లేవు. అయినా ఆమె తీవ్ర డిప్రెషన్ కు లోనై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ కేసులో పోలీసులు గత 9 రోజుల పాటు లోతుగా విచారణ జరిపారు. ఆమె ఉద్యోగం చేస్తున్న కొలీగ్స్, భర్త, ఆమె తల్లి, సోదరుడి వాంగ్మూలాలను తీసుకున్నారు. ల్యాప్టాప్, వాట్సాప్ చాట్, కాల్ హిస్టరీ పూర్తిగా చెక్ చేశారు. చివరకు ఆమె డిప్రెషన్ తోనే సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. అయితే డిప్రెషన్ కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇంకా చాలా కేర్ఫుల్, అంటే స్ట్రాంగ్ లేడీ. అంటే ఎలా చెప్పాలంటే ఇక దేవత అన్నట్టు, అంతే, వేరే అంతే, నేను చెప్పలేను. అంతే. ఈ మార్చ్ లో రావాలనుకున్నాను, లేకపోతే ఫ్యామిలీ అక్కడ తీసుకెళ్దాం అనుకున్నాను, దుబాయ్ తీసుకెళ్దాం అనుకున్నాను. హాలిడేస్ తీసుకెళ్దామని ప్లాన్ లో ఉన్నాము. ఎంతో ఉన్నత స్థాయిలో ఉండి పిల్లలు కూడా బాగా చదువుకుంటున్న సమయంలో వీరు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొన్ని రోజులుగా ఈ కేసులో మిస్టరీ కొనసాగగా తాజాగా పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కుటుంబంలో ఎటువంటి తగాదాలు లేవని, ఆస్తిపరంగా కానీ ఆర్థికంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. ఎలాంటి ఆమె టీమ్ లీడర్, ఆమె ఒక 14 మెంబర్స్ ఆమె టీమ్ లో ఉంటారు. వాళ్ళు కూడా విచారించినాం. వాళ్ళు కూడా ఇలాంటి ఆమె ఎప్పుడైనా స్ట్రెస్ లో ఉందా, డిప్రెషన్ లో ఉందా, లేకుంటే ఫ్యామిలీ ఇష్యూస్ అలా చెప్పినట్టే వాళ్ళు కూడా ఏం ఆ పొజిషన్ లో లేరు, చెప్పడానికి ఆ పొజిషన్ లో లేరు. వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు. ఎందుకు ఎంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంది. విజయశాంతి రెడ్డికి తన తోటి ఉద్యోగులతో గాని, ఇరుగు పొరుగు వారితో గాని ఎటువంటి విభేదాలు లేవని ప్రాథమిక విచారణలో తేలింది.
రైల్వే స్టేషన్ వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజ్ లో ఆ ముగ్గురు చాలా ప్రశాంతంగా ప్లాట్ఫామ్ పై తిరుగుతున్నట్లు కనిపించారు. ఎక్కడా వారు భయం గాని ఆందోళన గాని ఉన్నట్లు కనిపించలేదు. ఆత్మహత్యకు ముందు విజయశాంతి తన కారులో ఒక లేఖనుంచారు. అందులో మా చావుకు ఎవరూ కారణం కాదు, సారీ అమ్మా, పిల్లల్ని కూడా నాతో తీసుకువెళ్తున్నాను అని మాత్రమే రాసి ఉంది. కానీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారో స్పష్టంగా పేర్కొనలేదు. ఈ లేఖ కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారంగా మారింది. పోలీసుల విశ్లేషణ ప్రకారం విజయశాంతి తీవ్రమైన ఒంటరితనంతో కుంగిపోయినట్టు తెలుస్తోంది. భర్త విదేశాల్లో ఉండడం, పిల్లల చదువుల్లో బిజీగా ఉండడం, తాను ఉద్యోగ బాధ్యతల్లో ఉంటూ మానసిక వేదనకు గురైనట్టు అనుమానిస్తున్నారు. పిల్లలు కూడా తల్లి మాటే శిరోధార్యంగా భావించి ఆమె చెప్పిన దానికి సమ్మతించి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కారులో తల్లి పిల్లలకు చేసిన బోధనలు వారిపై తీవ్ర ప్రభావం చూపి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఒక వార్త మాత్రమే కాదు, ఇది మన చుట్టూ మన మధ్య ఉన్న ఒక నిజం. మానసిక ఒత్తిడి శబ్దం చేయదు, కానీ లోపల నెమ్మదిగా మనిషిని విరగదీస్తుంది. ఇక్కడికి వచ్చి కూడా కొద్దిసేపే, ఎందుకంటే మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళాలండి. అది వాళ్ళు మా బాబుతో మాట్లాడి మాతో వెళ్ళిపోతూనే ఉంటది. 10 నిమిషాలు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం నిద్ర పోవాలంటే, లేదు అంటే కాలేజీకి వెళ్ళాలంటే, ఏదో ఒకటి. తన లైఫ్ బిజీ లైఫ్ తనది. ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుందేమో గానీ పైన. ఒక తల్లి ఇలా ఒక నిర్ణయం తీసుకుంది అంటే తప్పు వెతకడం కన్నా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆమె బాధను మనం ముందే వినగలిగామా? మానసిక సమస్యలు బలహీనత కాదు, అవి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమవుతాయి. మన చుట్టూ ఎవరో మౌనంగా బాధపడుతుంటే ఒక మాట, ఒక ఫోన్ కాల్, నువ్వు ఒంటరిగా లేవు అనే భావన వారి జీవితాన్ని మార్చగలదు. ఎవరైనా మనసు భారంగా అనిపిస్తే దయచేసి ఒంటరిగా పోరాడొద్దు. కుటుంబంతో, స్నేహితులతో లేదా నిపుణులతో మాట్లాడండి. ఒక ప్రాణం పోయిన తర్వాత కాదు, బతికి ఉన్నప్పుడే మనం ఒకరికొకరు అండగా నిలబడదాం. ఎందుకంటే ప్రతి జీవితం విలువైనదే. చివరిగా మీకు చెప్పేది ఒకటే, మానసిక ఆరోగ్యాన్ని సీరియస్ గా తీసుకుందాం. ఒక మాట, ఒక జీవితం.